హాయ్! ఫస్ట్‌లీ సారీ. యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్‌కి కొంచెం లేట్ అయితుంది. నేనే ఎడిటింగ్ చేస్తూ ఉన్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో, నేను లాస్ట్ వీడియో పెళ్ళికి సంబంధించి వీడియో పోస్ట్ చేసింది అయితే పెళ్లి మండపానికి వచ్చే వేళ అని నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి చూడండి. అది దాని కంటిన్యూస్ ఈ వీడియో అనమాట. అది చూస్తేనే ఇది కొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకా ఇది మొత్తం మండపానికి ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుండింది డెకరేషన్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను అసలు చూడగానే షాక్ అసలు. ఇంత గ్రాండ్‌గా జరుగుతది అని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అందుకని నాకు చాలా అనిపించిందనమాట. మా ఇంట్లో కూడా అందరికీ చాలా నచ్చింది. మేము ముందు మండపం సెలెక్ట్ చేసేటప్పుడు నేను నార్మల్‌గా అదొక్కటే ఉంటదేమో అనుకున్నా. బట్ ఆ స్ట్రీట్ మొత్తం ఉంటది అని అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది ఫైనల్‌గా మా మండపము. ఎలా ఉంది అని నాకు కూడా చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. ఆ ఫ్లవర్స్, ఆ థీమ్ మొత్తం నచ్చింది. యాక్చువల్‌గా మేము ముందు పింక్ అనుకున్నాము. బట్ అది బాగా మమ్మల్ని బ్రైట్ చేసి అది బ్రైట్ అయిపోయి మమ్మల్ని డల్ చేస్తదేమో అనుకోని మేము మళ్ళీ వేరే కలర్‌కి షిఫ్ట్ అయ్యామనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏదైతే చూస్తున్నామో ఆ కలర్‌కి మేము చూజ్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే మొత్తం పింక్ అండ్ రెడ్ థీమ్‌లో చూసాము. బట్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. దానికన్నా కూడా ఇప్పుడు ఇదే నచ్చిందనమాట. ఎందుకంటే మేమే ఇందులో హైలైట్ అయ్యాం కాబట్టి. మీకెలా అనిపించిందని కూడా నాకు చెప్పండి. ఇదొచ్చేసరికి చైర్ కూడా అనిపించింది. మొత్తం ఫ్లవర్స్ మొత్తం ఇలా చూస్తున్నాం. నేను ఇలా పెళ్ళి లాస్ట్‌ది మా బాబాయ్‌ది చూసాను ఇంత గ్రాండ్‌గా. ఆ తర్వాత నా పెళ్ళే నేను చూడడం ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడము. మా బాబాయ్‌ది కూడా సేమ్ ఇలానే సెలబ్రేట్ చేశామనమాట. అంటే మా పొలంలో చేశాము. ఇంతే గ్రాండ్‌గా. ఆ తర్వాత ఇదే చూడడం. మిగిలినయన్నీ రీసెంట్ టైమ్స్‌లో అన్నీ నేను నార్మల్‌గానే చూసాను. ఇంటి ముందు మామూలుగా నార్మల్‌గా మనం ఏసి ఎలా అయితే చూపిస్తామో అలానే చూసాను. మా కజిన్స్‌వి గానీ, నా సిస్టర్‌వి గానీ, అంటే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయివి ఇలా అన్నీ నేను నార్మల్‌గానే చూసాను. బట్ నాది చాలా గ్రాండ్‌గా అనిపించింది నాకు. ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు. చేసింది కూడా మా హస్బెండ్ వాళ్ళ బ్రదరే అని చెప్పారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఈ వీడియో కనుక చూస్తే నాకు కమెంట్ చేయండి. మండపం ఎలా అనిపించింది కూడా నాకు చెప్పండి. ఇంకా ఇక్కడ మేము స్టేజ్ ఎక్కుతున్నామనమాట. నాకు శారీ చేంజ్ చేసుకోవడానికి అస్సలు టైం ఇయ్యలేదు. నేను మా ఇంటి దగ్గర నుండి ఏ శారీతో అయితే వచ్చానో అదే శారీతో నేను స్టేజ్ కూడా రిసెప్షన్‌కి కూడా నేను అదే శారీ వేసుకొని ఇంకా వచ్చేయాల్సొచ్చింది. యాక్చువల్‌గా మేము గ్రీన్ థీమ్ అనుకున్నాము. మా హస్బెండ్ ఏమో అట్లా సూటు, నేనేమో శారీ అనుకున్నాం. బట్ అసలు టైం లేక ఇంక అదే శారీతో వచ్చేయాల్సొచ్చింది స్టేజ్ మీదకి. ఇంకా మేము రాగానే దండలు మార్చుకున్నాము. అంటే కొంచెం ఫోటోస్ అవి గూడా దిగాము. బట్ అది నేనింకా అంతా షూట్ చేయలేదనమాట. పెట్టలేదు వీడియోలో. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళుంటారు గదా! గెస్ట్‌లు ఇంగ అందరూ ఇక్కడ అక్షింతలు అవన్నీ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. నేను ఈ మేకప్పే నచ్చలేదు, హెయిర్ స్టైల్ నచ్చలేదు అని అనుకుంటూ ఉంటే, మళ్ళీ అదే శారీతోని నన్ను రిసెప్షన్‌లో కూడా తీసుకొనొచ్చారనమాట. నేను చాలా అడిగాను శారీ చేంజ్ చేసుకుంటా వెంటనే అని. బట్ అస్సలు టైం లేదు. మళ్ళీ పెళ్ళికి కూడా మేము ముందే పెట్టేసుకున్నామనమాట. పెళ్ళికి ముందే రిసెప్షన్ అన్నట్టు. మాది 11:42కు అలా ఉండింది ముహూర్తము. సో, మేమింకా టైం ఉంది గదా అన్నట్టు ముందే ఇది పెట్టేసుకున్నారు మా వాళ్ళు. ఇంకా అందుకోసం కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా శారీ చేంజ్ చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది అన్నట్టు ఇంకా వద్దు అని చెప్పేశారు. మళ్ళీ తర్వాత నలుగు గూడా ఉంటది అన్నట్టు. చెప్పడం మర్చిపోయా, కమింగ్ సూన్ నేను మళ్ళీ నలుగు వీడియోస్ గూడా రాబోతున్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఇంకిక్కడ మేము కొన్ని ఫోటోస్ దిగుతున్నామనమాట. మొత్తం అన్నీ. ఈలోపే ఆహ్, ఎమ్మెల్యే గారొచ్చారు. మీరు ఇది ఏ ఊరు ఎమ్మెల్యే అని గనక మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నేను చెప్తాను తర్వాత. ఎక్కడున్నాం మనం మేకప్ గురించి డిస్కస్ చేస్తున్నాం గదా! యాక్చువల్‌గా ఇంకా అలా అయిపోయిందనమాట. వేరే అక్క కూడా వచ్చారు. అంటే నేను చెప్పాను గదా! లాస్ట్ వీడియోలో నాకు నచ్చలేదు మేకప్ ఆర్టిస్ట్ అని. ఆ తర్వాత ఇప్పుడు అసలైన ఓనర్ వచ్చారనమాట. అక్క చాలా చేస్తారు. మాకు తెలిసిన అక్కనే తను. ఇంకా తనొచ్చారు. బట్ ఆ అక్క నేను వెంటనే చేంజ్ చేసేస్తానురా అన్నా గూడా నాకు ఇంకా టైం ఇయ్యలేదు వీళ్ళు. ఆ శారీనే నేను నెక్స్ట్ కట్టుకోవాల్సొచ్చిందనమాట. ఆ గ్రీన్ శారీనే. పెళ్ళిలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా ఎక్కడో ఒక చోట మాత్రం మిస్ అయిద్ది అని నా పెళ్ళిలోనే నాకర్థమైంది. మనం ఎంత ప్రీ ప్లాన్‌గా ఉన్నా, ఎక్కడ ఏదో ఒకటి చూసుకుంటున్నా ఉన్నా సరే, ఖచ్చితంగా మిస్ అయితది అని నాకనిపించిందనమాట ఆ మూమెంట్‌లో. ప్రతీదీ బాగా పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటాం గానీ,
అది చాలా కష్టం. చాలా తక్కువ మందికే ఎక్కడ ఏ లోటు లేకుండా ఉంటది అనుకుంటా నాకు తెలిసి. బట్ నాకైతే ఈ లుక్ నాకు అంతగనం నచ్చలేదు. బట్ నెక్స్ట్ చాలా బావుంటది. మేకప్ కూడా నాకు చాలా నచ్చింది. అది గూడా మీకు చూపిస్తాను. హెయిర్ స్టైల్ గూడా నాకు చాలా అనిపించిందనమాట. ఇంకా ఇక్కడ సార్‌తోని ఫోటోసు, వీడియోసు ఇంకా అవన్నీ తీసుకుంటున్నాము. అది మామూలే గదా! ఇంకా గెస్ట్స్ వస్తే మనం ఫోటోసు, వీడియోసు అండ్ అలాగే మా ఊరు వాళ్ళు గూడా ఇంకా ఎమ్మెల్యే వచ్చారు అంటే ఖచ్చితంగా మనం కొంచెం అభిమానం చూపిస్తూ ఉంటాం గదా! ఇంకా అలాగే మా వాళ్ళు గూడా ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారిక్కడ అందరూ. ఎడిటింగ్ నాకు చాలా నచ్చింది. మీకెలా అనిపిచ్చిందో గూడా నాకు కమెంట్ జేయండి. అంటే సైడ్స్ మా ఫోటోస్, పక్కన వీడియో ప్లే అవుతూ నాకు చాలా అనిపించింది వీడియో ఎడిటింగ్ కూడా. నా వెడ్డింగ్‌లో ఇదొక హైలైట్ అనమాట. హైలైట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా నాకు మండపం ఎంత నచ్చిందో ఇది పక్కన చూసేసరికి ఇంకా షాక్ నేను. ఇంత గూడా ఉండిందా? ఇది గూడా పెట్టారా అని. చాలా డాన్స్ చేశారు అందరూ. 2 మాకు స్టేజ్‌లు పక్కనే వచ్చాయి. అంటే మా మండపము అండ్ అలాగే ఇది గూడా పక్కనే వచ్చేసిందనమాట. చాలా అనిపిచ్చింది. బ్యాక్ సైడ్ మా బ్యానర్ చూడండి ఎలా అనిపిచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఇది మేము ఇద్దరం కలిసి దిగలేదు నేను, మా హస్బెండ్. నేను విజయవాడలో దిగి ఫోటోస్ సెండ్ చేశాననమాట. కానీ నేను ఎలా వస్తాయో ఫోటోస్ మంచిగొస్తదో లేదో అనుకున్నా. బట్ చాలా వచ్చినియి ఫోటోసు. చెప్పాను కదా! 2 పక్కనే అని. నా చూపయితే మొత్తం ఇక్కడే ఉండింది. ఆ ఫోటోస్ మీద కన్నా ఇది డాన్స్ చూడడంలోనే నాకు ఎక్కువ అనిపించిందనమాట. ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చినా సరే ఫోటోస్ దిగడానికి ఎవరు రాలేదనుకోండి. ఆ కొంచెం గ్యాప్‌లో కూడా నేను అటే చూస్తా ఉన్నాను. అంత అనిపించింది నాకు. చాలా డాన్స్ చేశారు అందరూ. ఇంకా ఇక్కడొచ్చేసరికి వీళ్ళిద్దరూ మా మామయ్య వాళ్ళ అమ్మాయి, హాఫ్ సారీ వేసుకున్న అమ్మాయి. పక్కన మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తారు. మా మామయ్య వాళ్ళ కూతురు ఇంకా చాలా చేస్తదనమాట డాన్సు. తనకి భలే ఇంట్రెస్ట్ కూడా, స్పెషల్ ఇంట్రెస్ట్. మేమందరము పెళ్లి ఇంటి దగ్గరకొచ్చిన తర్వాత రెడీ అయితే, తను మా ఇంటి దగ్గరే రెడీ అయిపోయిందనమాట. నన్ను ముందే రెడీ చేయక్క అని నా దగ్గరకొచ్చేసింది. తర్వాత నేను డాన్స్ చేయాలి అని చెప్పిందనమాట. అంటే మాకు ముందు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు తెలిసింది ఇలా పాట కచేరీ లాంటిది కూడా ఉండింది అని. ఇంకా తను ఇంటి దగ్గరే రెడీ అయిపోయిందనమాట. అక్కడికెళ్ళగానే నాకు టైం సరిపోదక్క అని ముందే రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడికొచ్చి డాన్స్ చేస్తుందనమాట. అందరూ చాలా మెచ్చుకున్నారక్క నా డాన్స్‌ని అని నాకు తర్వాత వచ్చి చెప్తుందనమాట ఫోటోస్ దిగేతప్పుడు. ఫోటోస్ దిగేతప్పుడు కూడా తన గురించే డిస్కస్ చేస్తున్నారు. తను అటు సైడ్ చూస్తుంది అని ఫోటోగ్రాఫర్స్ ఏమో అటు కాదు, నువ్వు నా వైపే చూడు అని చెప్తున్నారు. నాకక్కడ భలే ఫన్నీ అనిపించిందనమాట. తను ఒక అటెన్షన్ క్రియేట్ చేసేసింది పెళ్ళిలో. అంత డాన్స్ చేసింది. తన డాన్స్ ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి మీరు. డాన్సర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళని. ఇంకా మంచి ఊపుతో చేస్తా ఉన్నారు. అంతే ఇంకా ఈ వీడియో. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా ఫాస్ట్‌గానే పెట్టేస్తాను ఇంకా. ఎడిటింగ్ కూడా లేట్ చేయను.